న్యూస్. కేశినేని బస్సులపై రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో బస్సులను నడపడం లేదని ప్రకటించినా అద్దె బస్సుల రూపంలో ఆర్టీసీలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే ఆర్టీసీ అధికారులు మాత్రం అద్దె బస్సులను తీసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. రవాణా శాఖ కమిషనర్తో గొడవ, సీఎం ముందు పంచాయతీ, చివరకు క్షమాపణలు చెప్పడం వంటి పరిణామాల తర్వాత కేశినేని ట్రావెల్స్ ను మూసివేయాలని నాని నిర్ణయించుకున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కేశినేని నిర్ణయం రాజకీయంగా కూడా చర్చగా మారింది. ట్రావెల్స్ ను మూసివేసిన తర్వాత నాని ఎలాంటి వ్యాపారం చేస్తారనే దానిపై చర్చ మొదలైంది. కొన్ని బస్సులను అమ్మేసి మిగతా బస్సులను అమ్మకానికి పెట్టినట్టు చెబుతున్నా నాని మరో ప్లాన్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కేశినేని బస్సుల్లో ఆర్టీసీకి అద్దెకిచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతానికి ఆర్టీసీలో అద్దె బస్సులు చాలా తక్కువ ఉన్నాయి. ఏసీ అద్దె బస్సుల కోసం టెండర్లు పిలిపించి బినామీల ద్వారా తన బస్సులను తిప్పేందుకు నాని ప్రయత్నిస్తున్నారని విజయవాడలో టాక్ నడుస్తోంది. అయితే అద్దె బస్సులను నడపాల్సిన అవసరం ఆర్టీసీకి లేదని చెబుతున్నాయి కార్మిక సంఘాలు. ఇప్పుడు ఆల్రెడీ 270 ఏసీ సర్వీసులు ఆర్టీసీలో ఉన్నాయి. ఇంకొక 200 కరోనా ఏసీ సర్వీసులు కూడా రాబోతున్నాయి. కాబట్టి ప్రైవేట్ అద్దె బస్సులను ఆర్టీసీలో తీసుకొని తిప్పాల్సిన అవసరం అయితే ఏపీఎస్ఆర్టీసీకి లేదు. ఉన్న బస్సులతోనే తిప్పగలిగినటువంటి సామర్థ్యం ఏపీఎస్ఆర్టీసీకి ఉంది. ప్రయాణికుల అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఉన్న బస్సులతో మెరుగైనటువంటి రవాణా సౌకర్యాలు కల్పించడంలో ఏపీఎస్ఆర్టీసీ సిద్ధంగా ఉంది. అద్దె బస్సుల యొక్క అవసరం మాత్రం ఏపీఎస్ఆర్టీసీకి లేదు. ఈ ఏడాది చివరి వరకు ఓ ప్రైవేట్ సంస్థ 37 అద్దె బస్సుల్లో ఆర్టీసీలో నడిపింది. రుణం చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సంస్థలు ఆ బస్సులను సీజ్ చేశాయి. దీంతో బస్సు సర్వీసులు ఆగిపోయాయి. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో ఏసీ సర్వీసులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు చక్రం తిప్పుతున్నారనే ప్రచారం నడుస్తోంది. ప్రైవేటు నుంచి ఎలాంటి బస్సుల ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ బస్సుల ప్రతిపాదన ఇంతవరకు ఆర్టీసీ యాజమాన్యం లేదని తెలిసింది. అటువంటి ప్రతిపాదన ఏదైనా వస్తే ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఒప్పుకునే ప్రసక్తి లేదు. ట్రావెల్స్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించిన నాని బస్ బిజినెస్ వ్యవహారాలు మాత్రం బెజవాడలో హాట్ టాపిక్ గానే ఉన్నాయి. తెర ముందుకు తెర వెనక ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనేది ఆసక్తిగా మారింది.